ముఖ్యంగా కొత్తగూడెంలో పరిస్థితి చూస్తూ ఉంటుంది. నిన్న చాలా బాగా అనిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటుంది. మరి వాళ్ళ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఇన్ఛార్జ్ ఒక 4 అడుగులు కూడా వేయలేడు. ఒక మనిషి పట్టుకుని నడపాలి. అటువంటి దుస్థితులు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో ఉంది. మరి వాళ్ళకి దిక్కు కూడా లేదు. టీఆర్ఎస్ పార్టీ నడిపే నాదుడు కూడా లేడు. ఒక పక్కన వాళ్ళ కొడుకుంటాడు. వాడు ఒక 4 సజీవ దానం కేసులో ఇవాళ ముద్దాయి ఉన్నాడు. కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఇటువంటి వ్యక్తుల ఇవాళ టీఆర్ఎస్ పార్టీని నడిపేది మీరా మమ్మల్ని మాట్లాడేది కాంగ్రెస్ పార్టీలు అని చెప్పి ఈ సందర్భంగా ఈ వరమేంకటేశ్వర కుటుంబానికి కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు మనకు చెప్తా ఉన్నాం. ఎన్ని కేసులు ఎన్ని విధాలుగా మీరు ప్రజలు ఇక్కడ భయప్రాంతం చేశారు. ప్రతిదీ మీద దోపిడీ, ప్రతి దానికి దోపిడీ. దళిత బంధు పేరు మీద మీరు ఎంత దోపిడీ చేశారో మీరు మీ మీద విచారణ జరిపిస్తే వాళ్ళ ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇటువంటి మీరు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ కండువా కప్పుకుని వాళ్ళు ఈ స్థాయిలో మీరు ఉన్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే పుట్టగతులు ఉండవు. మీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా రెస్ట్ తీసుకోండి. 80 ఏళ్ళు దాటిన తర్వాత నువ్వు నడవలేవు, 4 అడుగులు లేదు, ముందు 4 అడుగులు లేదు, వెనక 4 అడుగులు లేదు. నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఇది ఊరికే సమస్య లేదు. నీ కొడుకు మీద ఉన్న కేసులు తేలేదాకా అతను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇంకా సిగ్గు లేకుండా బయట తిరుగుతూ వాళ్ళ మిగతా నాయకులు కూడా వాళ్ళ ఏమన్నా తిరుగుతున్నారంటే టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తూ ఉంటే మాకు చాలా జాగ్రత్త ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ చెప్పేది ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఈ యొక్క రేపు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మళ్ళా ముఖ్యమంత్రిగా ఆయన ప్రధానమంత్రి అయ్యే వరకు మళ్ళా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రెండోసారి కూడా అవసరం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఆ దిశగా ఏదైనా ఉంటే నిజమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ సలహాలు ఇవ్వండి తప్ప ఇటువంటి దొంగ రాజకీయాలు చేసి ప్రజలు లేదా మభ్యపెట్టాలని చూస్తే దానికి ఇంకా దిగజారిపోతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు. దీన్ని గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తాం.